లీడరు ఇప్పుడు అరుదు. వారు చాలా వీకర్ సెక్షన్లను ఇచ్చి ఎందరికో విద్యాబుద్ధులు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎందరికో చేయూతనిచ్చిన మహనీయుడు. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారిని ప్రతి సంవత్సరం వారి యొక్క వర్ధంతి జయంతిని ఇక్కడ ఆపరేట్ నగర్లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నా మిత్రులందరికీ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, రాంబాబు, లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వేణు మరియు ప్రభాకర్ రెడ్డి, ఇక్కడికి వచ్చిన రాజు బసర మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. పీజేఆర్ గారు చేసిన సేవలు ఎనలేనివి. వారి యొక్క సేవలను స్మరించుకుంటూ వారి దారిలో మనమందరం వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. మరియు వారిని ఎల్లవేళలో తలుచుకుంటూ ఈ యొక్క పాపరేట్ నగర్లో మేము ఉన్నన్ని రోజులు వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇలాగే మిమ్మల్ని అందరి నుంచి వారి కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు నాగేందర్ యాదవ్ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పీజేఆర్ ఇప్పుడు శ్రీ నాగేందర్ యాదవ్ గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా పేదల్లో బిడ్డ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేసినటువంటి స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ నా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తూ, ముఖ్యంగా గరీబుల బిడ్డ, స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆపరేటి కాలనీలో సోదరుడు కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా అధ్యక్షుడు రాజు గారికి, మరి రాంబాబు గారికి, రవీందర్ గారికి, లింగారెడ్డి అన్నకు, చారెన్నకు, బసవరాజుకు, రాజు గారికి, ఎల్ఎస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, అయితే గరీబుల బిడ్డ జనార్దన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సాయం చేసినటువంటి వ్యక్తి. 1978 నుంచి నేటి వరకు ఎన్నో కాలనీలు, పాపరెడ్డి కాలనీలు లాంటి కాలనీలు, రాజీవ్ గృహకల్పను కొంతమంది యాక్షన్ పెట్టి అమ్మనికి ప్రయత్నం చేస్తే అక్కడికి వచ్చేసి లేదు ఇది గరీబులకు ఇవ్వాల్సిందే, ఇది నేను గరీబులకు ఇచ్చిన నిరుపేద కుటుంబాలకు, నీడలేని నిరుపేద కుటుంబాలకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి రాజీవ్ గృహకల్పలో 82 బ్లాకులు కట్టించి ఒక బ్లాక్లో 32 కుటుంబాల చొప్పున 82 బ్లాకులు కట్టించినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి అన్న గారు. అదే రకంగా ఈయన శాంతినగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, గోపీనగర్ కానీ, బాపు నగర్ కానీ, ఈ ప్రాంతంలో ఎన్ని పెద్ద స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నీ కూడా జనార్దన్ రెడ్డి గారి చలువ వలనే ఈరోజు ఈ రకంగా ఉన్నాయి. అంతేకాకుండా ఎంతోమంది లీడర్లను, ఎంతోమంది వృక్షాలను పెట్టింటూ మొక్కలను పెడితే ఈరోజు వృక్షాలైనాయి. అందులో నేను కూడా చిరు మొక్కను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతమంది నాయకులను, ఎంతోమంది లీడర్లను అందరినీ కూడా మమేకపరుస్తూ ఎవరిని కూడా కించిత్ మాత్రం ఆయన దూరం చూడకుండా అందరినీ ఆత్మబంధువులా ఉన్నటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తి, అలాంటి లీడర్ మనకు లేడు. ఆయన అలాంటి వ్యక్తి
ఆయన చూపించినటువంటి మార్గంలో మనమందరం నడవాలి. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా నిరుపేద కుటుంబాలకు సాయం జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన అనుగజనంలో ఆయన ఆశయ సాధన గురించి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పాపిరెడ్డి కాలనీలో మరి నేను